హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకున్నాం. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి క్లాత్ అయితే. ఇక్కడ ఒక ½ ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ 10.5 ఇంచెస్ హ్యాండ్ హైట్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇంకో చోట కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. ఇక్కడ డౌన్ కోసం అయితే నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. ఇలా ఓల్డ్ బ్లౌజ్తోనే తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. ఇలా టేప్ను అయితే క్రాస్గా పెట్టుకొని 9 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ టేప్ను అయితే స్ట్రేట్గా పెట్టుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అడ్డుగా టేప్ను పెట్టుకొని మరొక మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ దగ్గర 2 ఇంచెస్కు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కరువు స్కేల్తో కరువు తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఏం డ్రా చూపెడుతున్నానంటే ఈ చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్. ఇక్కడ కార్నర్ దగ్గర అయితే 2 ఇంచెస్ తీసుకోవాలి. అందుకోసం అయితే చంక డౌన్ కోసం అయితే 3.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. లైన్ డ్రా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ స్కేల్తోని ఇలా మనం డ్రా చేసుకోవాలి. లైన్ అయితే ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ను మరొక సైడ్ తిప్పుకొని అలాగే మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ కలుపుతూ ఇప్పుడైతే ఇది బ్యాక్ సైడ్ వచ్చే లైన్ అండి హ్యాండ్కి. ఈ ఫ్రంట్ సైడ్ లైన్ డ్రా చేసుకోవడానికి స్టార్టింగ్లో ఎండింగ్లో 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్లను కలుపుతూ కర్వ్ స్కేల్తోని కర్వ్ గీసుకోవాలండి. ఇలా గీసిన తర్వాత ఇక్కడైతే నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. రాసి పఫ్ హ్యాండ్స్ కోసం అయితే నేను ఇక్కడ 1.5 ఇంచ్ పైకి అయితే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా అడ్డుగా మళ్ళీ టేప్ పెట్టుకొని ఇక్కడ కూడా 1.5 ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలుపుతూ అయితే ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అయితే హ్యాండ్ కట్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుల కోసం అయితే క్లాత్ ఇక్కడ లేదండి. నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు, తర్వాత కట్ చేసుకుంటాను. ఇక్కడ హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్లో ఒక కట్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం హ్యాండ్కు ఖర్చు పెట్టాం కదా, ఖర్చు కాడ కూడా ఒక టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్స్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం అయితే ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, కూరలు ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ వచ్చేసి 14.5 స్టార్టింగ్లోను మిడిల్లో ఒక ఇలా డాట్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత వాటిని కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచుకు మరొక మార్కింగ్ చేసుకొని ఇది ఖర్చు కోసం అయితే మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ ఉందండి. 32 ఇంచెస్ను 4 భాగాలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 8 వస్తుంది కదా, 8కి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ డాట్స్ కోసము 2 ఇంచ్ ఖర్చుల కోసము ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపు కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మిడిల్లోకి చెస్ట్ లూజ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ 8 ఇంచులు తీసుకున్నాం కదా నడుము లూజ్ దగ్గర, ఇక్కడైతే ఒక 2 ఇంచులు కలుపుకొని 10 ఇంచులు నడుము లూజ్ తీసుకోవాలండి. ఇదైతే మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇలా చెస్ట్ లూజ్ని ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత స్కేల్తో మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకోవాలి ఖర్చుల కోసం. ఇలా ఈ లైన్ కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మార్కింగ్లు కలుపుతూ పై వైపు మరి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 7.5 ఫుల్ షోల్డర్ వచ్చింది. కింది సైడ్ కూడా 7.5 తీసుకోవాలండి చంక డౌన్ కోసం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే పైన ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో కింది సైడ్ కూడా అంత తీసుకున్న తర్వాత ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి.
ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మరొక చోట కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి 7.5 ఇంచెస్కి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ లైన్ కూడా ఇలాగే డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ తిరిగే దగ్గర అయితే 1.5 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత కర్వ్ స్కేల్తోని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే చంక రౌండ్ అయితే కొలుసుకుందాం. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉండాలి, కానీ ఇక్కడైతే 8 ఇంచెస్ వరకే వచ్చింది కదా. ఇప్పుడైతే ఏదో మిస్టేక్ ఉందని మనం గ్రహించాలి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పెట్టి మనం చంక కిందికి వెళ్ళి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ను 4 ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నుండి ఇలా చూసుకోవాలండి. చూసుకున్నప్పుడు నాకైతే కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కొలుసుకుందాం. ఇప్పుడైతే చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసిందండి 9 ఇంచెస్కి. ఇలా చంక రౌండ్ మ్యాచ్ అయితే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మ్యాచ్ కానప్పుడు అయితే బ్లౌజ్ అయితే టైట్గా అవుతుంది, పట్టేసినట్టుగా అవుతుంది. చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్ గీసుకోవాలండి. షోల్డర్ కోసం అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ అయితే డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ ఇలా పెట్టుకొని నేనైతే చూసుకుంటున్నాను. నెక్ అయితే ఇదైతే పైకి ఉంది, నేనైతే కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా కిందికి దించుదాం అనుకుంటున్నాను నెక్కును. చూడండి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర 1.5 ఇంచుకు లేదా 2 ఇంచులకు మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే 1.5 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ను కలుపుతూ ఇలా కర్వీ స్కేల్తోనే ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఇక్కడ నెక్ గీయడం కంప్లీట్ అయింది కదా. ఇక్కడ షోల్డర్స్ దగ్గర అయితే ఒక 1/2 ఇంచుకు క్రాస్గా గీసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడైతే నడుము దగ్గర డాట్స్ వేసుకుందాం. నడుము వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదా. 9 ఇంచెస్కు టేప్ ఇలా పెట్టుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చుల కోసం గీసుకొని ఇలా డాట్ హైట్ 3.5 ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం నీట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ దగ్గర స్టార్ట్ చేసుకొని ఇలా మొత్తం బ్లౌజ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే కట్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం డాట్స్ పెట్టిన దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా ఖర్చుల దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకుని బ్యాక్ సైడ్ కూడా ఇలాగే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్ట్రేట్ కట్లో కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా స్ట్రేట్గా వేసాను. క్రాస్గా అయితే క్రాస్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఎలా ఉందో అలాగే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్స్ కోసం అయితే నేను ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఇలా లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇలా ఎల్ షేప్ దగ్గర ఇలా స్కేల్తోనే అయినా వీలర్తోనైనా ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. మనం లోతు తీయడానికి ఫ్రంట్ పార్ట్ యొక్క ఇలా గీసిన తర్వాత ఇప్పుడైతే మనం స్కేల్తోని లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా మనం ఇలాగే మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలండి. నేను ఇలా బ్లౌజ్ పెట్టి డ్రా చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇలాగే డ్రా చేస్తానండి. నెక్ అట్లా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఉక్స్ పట్టి సైడ్ నెక్ అయితే ఇలా పెట్టుకోవాలండి. మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకొని ఆ నెక్ అంతా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ డాట్ కోసం మళ్ళీ షేప్ బెల్ట్ కోసం అయితే ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే కనిపించడం లేదు ఇలా, మళ్ళీ నేను ఇప్పుడు తర్వాత చూపిస్తాను. ఇక్కడ చంకలోతు అయితే తీసుకుందాం. చంకలోతు కోసం అయితే మామూలు బ్లౌజులకైతే 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా. ఇక్కడ అయితే 1 ఇంచ్ తీసుకోవాలండి. ఎందుకంటే 1/2 ఇంచ్ తీసుకుంటే బ్లౌజ్ పట్టేసినట్టు ఉంటుంది. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ కార్నర్ దగ్గర నుండి లోపలికి 3/4 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ను కలుపుతూ ఇలా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత మనం ఇప్పుడు డాట్ పెట్టుకున్నాం కదా 1 ఇంచుకు, ఆ 1 ఇంచ్ దగ్గర మనమైతే కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ దగ్గర వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా పైన షోల్డర్ దగ్గర ఖర్చులు వదులుకొని బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. కింద షేప్ బెల్ట్ దగ్గరికి మనం మెయిన్ డాట్ ఎక్కడ ఉందో ఆ ఖర్చులతో కలుపుకొని ఇక్కడ అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ
ఇలా ఉక్స్ పట్టి కాజపట్టి వేయడం కోసం బ్లౌజ్ కింది నుండి రెండో ఉక్స్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక పావించి ఖర్చు డాట్ కోసం చేసుకోవాలి. ఒక పావించి ఖర్చు కింద షేప్ బెల్ట్ అతకడానికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా 3 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది సైడ్ అయితే ఇక్కడ మెయిన్ డాట్ కోసం 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. డాట్కు మధ్యలో 1 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా డాట్ హైట్ వచ్చేసి 2.5కు ఒక మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ కూడా ఇలా 2 ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 డాట్స్లను బట్టి 3వ డాట్స్ కూడా ఇలాగే డ్రా చేసుకుంటే సరిపోద్ది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత వీటి ఆధారంగా 4వ డాట్ కూడా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా డాట్స్ మొత్తం వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే మనం ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుండి మనం ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ చేయడం కంప్లీట్ అయింది కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ను. ఇలా బ్లౌజ్ కటింగ్ మొత్తము కట్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం అయితే ఇక్కడ నేను పొడవు వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ అయితే 2.5 ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ వైపుకు 2 ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో కూడా 2 ఇంచెస్కు ఇలా ఈ మార్కింగ్ అన్నింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షేప్ బెల్ట్ అయితే రెడీ అయింది. రెడీ అయిన తర్వాత ఇప్పుడైతే మనం మెయిన్ పీస్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడైతే నాకు బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్ సరిపోలేదండి. సరిపోకుంటే నేను ఇలాగ వేసానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా వేసి కట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత చిన్న పీస్ అయినా కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఒక హ్యాండ్స్ మాత్రం జాయింట్ చేయడం చూపిస్తున్నాను. బ్లౌజ్ మొత్తం మామూలు బ్లౌజ్ లాగానే స్టిచ్ చేయడం ఉంటుందండి. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అయితే షోల్డర్స్ దగ్గర ఇలా ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. ఇక్కడ నేను 1.5 ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ మందము ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత ఇక్కడైతే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను కర్వ్ తీసుకుంటున్నానండి. కొన్ని బ్లౌజ్కి తీసుకోకుండా ఏం కాదు. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత షోల్డర్స్ దగ్గర ఇలా మనం హ్యాండ్ అయితే పెట్టుకోవాలండి. మిడిల్లో నుండే జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చుతోని ఇలా నిదానంగా మనం పై నుండి కింది వరకు ఇలాగే ఒకే ఖర్చుతోని మనం జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్. ఇలా జాయింట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని మళ్ళీ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్ మొత్తం జాయింట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మరొక లైన్ ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా హ్యాండ్స్ అయితే జాయింట్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హ్యాండ్కు నెక్కు నడుం దగ్గర కూడా నేను ఇలా పైపింగ్ అయితే వేశాను. ఈ పైపింగ్ ఎలా వేయాలో ఇదివరకు వీడియోలో కూడా నేను పెట్టానండి. చూడండి, ఇలా హ్యాండ్స్ ఇలా కుట్టడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ హ్యాండ్కు పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇలా పైపింగ్ క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ మీద పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో థ్రెడ్ పెట్టుకొని ఇలా పైపింగ్ మనం నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ కూడా పైపింగ్ చేయడం కంప్లీట్ అయింది. ఇలా నెక్కు హ్యాండ్కు అన్నింటికి చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే హ్యాండ్ జాయింట్ చేసింది నేను చూపించలేదండి వీడియోలో. ఇలా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే చూపించాను. ఎందుకంటే మిగతా ఏ బ్లౌజ్ అయినా ఇలాగ స్టిచ్ చేస్తే సరిపోతుందండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.